బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాయకత్వ పోరు ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మధ్య కీలక భేటీ జరిగింది. మంగళవారం ఉదయం బెంగళూరులోని సదాశివనగర్లో ఉన్న డికే శివకుమార్ నివాసానికి సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందుకు హాజరయ్యారు. శివకుమార్, ఆయన సోదరుడు మాజీ ఎంపీ డికే సురేష్ సిద్ధరామయ్యకు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. ఇక వారంలో వీరిద్దరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొనడం ఇది రెండోసారి. పార్టీలో ఐక్యతను చాటి చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం పర్యటన సందర్భంగా శివకుమార్ ఇంటి పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక సిద్ధరామయ్యకు అత్యంత ఇష్టమైన నాటుకోడి వంటకాలను ఈ విందులో ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు శివకుమార్ ముందే వెల్లడించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సీఎం పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇరువురు నేతలు ఇదివరకే స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే హనుమాన్ జయంతి సందర్భంగా డికే శివకుమార్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. కష్టాలను తొలగించే మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.